హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మీకు ఒక అద్భుతమైన లెసన్ చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరందరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక నక్క ఉంది పిల్లలు. ఈ నక్కకు ఎప్పుడైనా ఆకలేస్తే దగ్గరలో ఉన్న ఒక ఊరిలోకి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేయడానికి ఎక్కడైనా మాంసం దొరుకుతుందేమో అని తనకు ఆహారం వెతుక్కోవడానికి దగ్గరున్న ఊర్లలోకి వెళ్తుండేది పిల్లలు. అయితే ఆ ఊర్లో ఉన్న కుక్కలు అన్నీ కలిసి ఈ నక్క మీదికి వచ్చేవి. ఒకటేసారి వేరే యానిమల్స్ అన్నీ మీదికి వస్తే ఎంత భయమేస్తుందో కదా. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళారనుకోండి, ఒక్క డాగ్ మన మీదకి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి బౌ అనింది అనుకోండి, మమ్మీ డాడీ అని మమ్మీ డాడీని ఎత్తుక్కుంటూ పారిపోతుంటాం కదా. మరి ఈ నక్క ఆ ఊర్లోకి ఫుడ్ కోసం వెళ్తుంటే చాలా కుక్కలు వచ్చి, ఏయ్ నువ్వు మాలాగే ఉన్నావు కానీ నువ్వు మా జాతికి చెందిన దానివి కాదు, నువ్వు నక్కవి, నిన్ను ఎట్లాగైనా సరే ఓడిస్తామని అన్నీ కలిసి వెళ్ళిపో మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అని ఎగబడుతుండే పిల్లలు. అప్పుడు ఈ నక్కకి చాలా భయం వేస్తుండేది. అయినా కూడా ఆకలేస్తే ఏం చేస్తాం పిల్లలు, మరి ఏం చేయాలి? ఊర్లోనే కదా ఫుడ్ దొరికేది, ఇంకెక్కడ దొరకట్లేదు. కష్టమైన ఆ డాగ్స్ అన్నీ మీదకి వచ్చి ఫైటింగ్ చేస్తున్నా ఈ నక్కకు ఆకలేసినప్పుడు ఆ ఊరికి వెళ్ళడం తప్పట్లేదు. ఒకరోజు ఇలాగే ఆకలితో ఉన్న ఈ నక్క ఊరిలోకి వెళ్ళింది. ఏమైనా ఫుడ్ దొరుకుతుందా అని ఎతుకుతా ఉంది పిల్లలు. ఎతుకుతుంటే యాజ్ యూజువల్గా ఇంతకుముందే చెప్పాను కదా, ఊర్లో ఉన్న కుక్కలన్నీ వచ్చి ఈ నక్కతో ఫైట్ చేస్తాయని మీకు ముందే చెప్పాను కదా. అనుకున్నట్టుగానే కుక్కలన్నీ ఒకటైపోయాయి. అన్నీ గబగబా వచ్చి ఈ నక్క మీదకి ఫైటింగ్ చేయడానికి వస్తుంటే ఆ నక్క పరిగెత్తే పనిలో బై మిస్టేక్ జారి ఒక టబ్ ఉంది పిల్లలు. ఆ టబ్బు నిండా బ్లూ కలర్ డై వేసింది. నక్క పరిగెత్తుతూ కాలు జారి ఆ టబ్లో పడిపోయింది. టబ్లో ఉన్న బ్లూ డై అంతా ఈ నక్కకు అంటేసింది. డైలో మునిగి లేస్తే ఈ నక్కకు ఒక అద్భుతమైన కలర్ వచ్చింది, అంటే బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా నక్కను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ యానిమల్, మొత్తం బ్లూ కలర్లో ఉంది. నాకు ఫాక్స్ తెలుసు, నాకు జాకల్ తెలుసు, నాకు వుల్ఫ్ తెలుసు, నాకు డాగ్ తెలుసు, కానీ ఏంటిది డిఫరెంట్గా ఉంది అని అక్కడున్న డాగ్స్ అన్నీ భయపడిపోయి, ఒరే పదండ్రా వెనక్కి వెళ్ళిపోదాం, ఇదేదో వింత పశువులాగా ఉందిరా, ఎప్పుడు చూడలేదు ఇలాంటి యానిమల్ని అని అందరు వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ ఫాక్స్ ఏమనుకుందో తెలుసా? నేను తలుచుకుంటే ఏమైనా చేసేస్తా, అందుకని మీరందరూ నాతో చాలా కేర్ఫుల్గా ఉండాలి, నాతో పెట్టుకున్నారంటే మీ పని అయిపోతుంది, అందుకే నాకు ఫుడ్ పెట్టాలి మీరందరూ అని అన్ని డాగ్స్ని బెదిరించేసరికి అవన్నీ బెదురుకొని పారిపోయాయి పిల్లలు. ఇప్పుడు ఈ నక్క పెద్ద కింగ్ లాగా ఆ ఫారెస్ట్లో నడుచుకుంటూ వస్తుంది పిల్లలు. అలా వస్తుంటే చుట్టుపక్కనున్న యానిమల్స్ అన్నీ ర్యాబిట్స్, ఎలిఫెంట్, జిరాఫీస్, టైగర్స్, లయన్స్ ఇవన్నీ కూడా భయపడిపోతున్నాయి. ఏంట్రా మన ఊరికి మన జంగల్లో ఇలాంటి యానిమల్ని మనం ఎప్పుడు చూడలేదు, ఇదేంటి మొత్తం బ్లూ కలర్లో ఉంది, చూడటానికి ఫాక్స్ లాగా ఉంది కానీ ఫాక్స్ ఎప్పుడు ఈ కలర్లో నేను చూడలేదు అని యానిమల్స్ అన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాయి. ఈ యొక్క ఫాక్స్ నడుచుకుంటూ వస్తూ నేనే ఈ జంగల్ మొత్తానికి కింగ్ని అని అంటుంది పిల్లలు. అప్పుడు అక్కడ ఉన్న లయన్ అంటది, అదేంటి నువ్వా, మరి నేను కదా ఇంతవరకు రూల్ చేసింది ఈ జంగల్లో, మధ్యలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది పిల్లలు లయన్. అప్పుడు ఆ ఫాక్స్ అనింది, జాగ్రత్త, నేను మీలాంటి యానిమల్ని కాదు, నేను ఇంకా క్రూయల్ యానిమల్ని, నాతో పెట్టుకున్నారనుకో మీ సంగతి అయిపోతుంది అంతే అనగానే, వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు, ప్లీజ్ మమ్మల్ని ఏమన్నద్దు, మీరు ఎలా చెప్తే అలా వింటా, చెప్పండి కింగ్ గారు చెప్పండి అని అంటుంటే అప్పుడు ఈ యొక్క ఫాక్స్ అంటుంది, నేను మీ కింగ్ని కాబట్టి మీరు వెళ్ళి నాకు ఫుడ్ తీసుకురండి, మంచి మీట్ నాకు కావాలి, అన్నీ తీసుకొచ్చి నాకు అరేంజ్ చేయండి
ఏంటండి అని అంటే అన్ని యానిమల్స్, టైగర్స్, లయన్స్ అన్నీ కలిపి వెళ్ళిపోయి హంటింగ్ చేసి యానిమల్స్ని తీసుకొచ్చి దానికి ఫుడ్ పెడతా ఉండేవి. అయితే ఈ ఫాక్స్ కన్నింగ్ కదా, చాలా తెలివిగా ఏం చేసిందంటే ఆ ఫారెస్ట్లో ఎక్కడ కూడా ఫాక్స్ లేకుండా మొత్తం అన్నిటిని ఎల్లగొట్టేసింది. ఎందుకంటే ఏమైనా దగ్గర ఏమైనా ఫాక్సులు ఉంటే వాటిని చూడగానే దీని రూపం అర్థమైపోద్దని ముందుగానే అన్ని నక్కల్ని పంపించేసింది బయటికి. ఇంకేం నక్కలు లేవు ఫారెస్ట్లో. ఇక చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ అన్నీ ఫుడ్ తీసుకొచ్చి ఈ యొక్క ఫాక్స్కి పెడుతుంటే చక్కగా కూర్చొని హ్యాపీగా తెస్తున్న ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. చుట్టుపక్కనున్న యానిమల్స్ అన్నీ, రాజా ఒకవేళ మేము మీకు ఫుడ్ తేలేదనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే, నాకు గనక మీరు ఫుడ్ తేకపోతే ఏం జరుగుతుందంటే దేవుడే దిగొచ్చి ఈ ఫారెస్ట్ అంతటిని నాశనం చేసేస్తాడు, కాల్చేస్తాడు, మీ ఇష్టం, జాగ్రత్త అనింది పిల్లలు. అమ్మో, ఈ రాజుకు కనుక మనం ఫుడ్ పెట్టకపోతే మనల్ని చంపేస్తాడంట, మనల్నే కాదు మన ఫారెస్ట్ని కాల్చేస్తాడంట. ఎందుకు వచ్చిన గొడవ, పదండి పదండి మనందరం ఫుడ్ తెచ్చి పెడదామని అందరు తెస్తుంటే చికెన్ పీసులు, మటన్ పీసులు కొన్ని తినేసి నువ్వు తిను అని తాను తినగా మిగిల్చినవన్నీ మిగిలిన యానిమల్స్కి పడేస్తూ ఉంది. లైఫ్ చాలా బాగుంది కదా అనుకుంది పిల్లలు. అలా అనుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఒక పక్కన ఒక గుంపుగా కొన్ని నక్కలు వచ్చాయి పిల్లలు. ఆ నక్కలు జస్ట్ ఫారెస్ట్ మీదుగా వెళ్తూ ఉన్నాయి. వెళ్తూ ఏదో వాటికి అవసరం వచ్చి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాయి. పిల్లలు, నక్కలకి ఒక స్వభావం ఉంది. అదేంటంటే ఎక్కడైనా ఒక నక్క అరిసింది అనుకోండి పక్కనున్న నక్కలన్నీ అరిచేస్తాయి. ఎప్పుడన్నా మీ ఇంటి దగ్గర డాగీస్ని మీరు చూసారా? ఒక డాగీ ఏడ్చింది అనుకోండి పక్కనున్న డాగీస్ కూడా అన్నీ ఏడుస్తాయి కదా. అలాగే ఫాక్స్ కూడా అంతే, ఒకటి మొదలెట్టిందంటే అన్నీ స్టార్ట్ చేస్తాయి. మీరు కూడా అంతే కదా పిల్లలు. ఇంట్లో ఒక్కరు మొదలెట్టారనుకో ఏడుపు, ఆ టాయ్ నాకు కావాలి, ఆ కార్ బొమ్మ నాకు కావాలి అని అంటే అన్న మొదలెడితే చెల్లి స్టార్ట్ చేస్తుంది, అక్క మొదలెడితే తమ్ముడు స్టార్ట్ చేస్తాడు, ఇద్దరు ఏడుస్తూ ఉంటారు కదా. అదిగో ఆ నక్కలు కూడా అలాగే ఒకరు మొదలు పెడితే అన్నీ కేకలేసే అలవాటు. అయితే పిల్లలు, ఈ గ్రూప్ ఆఫ్ ఫాక్సెస్ ఇవన్నీ కూడా ఈ నక్కల గుంపంతా వెళ్తూ ఎందుకో గట్టిగా కేకలేస్తూ ఉంటే లోపలున్న ఈ బ్లూ కలర్ ఫాక్స్కి లోపల నుంచి ఒక పెద్ద ప్రెషర్, నేను కూడా అరిచేస్తున్నాను, అమ్మో నేను నోరు మూసేసుకుందామని ట్రై చేస్తుంది కానీ దానివల్ల కాలేదు పిల్లలు. గట్టిగా వాటితో పాటు నక్కలాగా అరిచేసింది. ఎప్పుడైతే ఆ నక్క అరిసిందో టైగర్, లయన్, జిరాఫీలు, జీబ్రాలు, ఎలిఫెంట్లు, అక్కడున్న యానిమల్స్ అన్నిటికీ ఆ బ్లూ కలర్ ఫాక్స్ యొక్క ఒరిజినల్ నేచర్ అర్థమైపోయింది. ఇంకా అన్నీ కలిసి, అమ్మో ఎంత దొంగ వేషాలు వేసావు నువ్వు, ఎంత కన్నింగ్ నువ్వు, బ్లూ కలర్ డై ఏదో పూసుకొని మహారాజని, కొత్త యానిమల్ అని మాకెన్ని అబద్ధాలు చెప్పావు, నీ ట్రూ నేచర్ ఏంటో మాకు అర్థమైపోయింది, ఎంత డేంజర్ ఫాక్స్ నువ్వు. అందరు కలిసి అన్ని యానిమల్స్ అన్నీ కలిసి ఆ ఫాక్స్ని బాగా కొట్టి చంపేశాయి పిల్లలు. ఎంత ఘోరం కదా పిల్లలు. నిజంగా ఆ నక్క దాన్ని వేసుకున్న రంగును బట్టి అందరినీ మోసం చేసేయాలని ట్రై చేసింది. నిజంగా ఫాక్సే, కానీ నేను ఫాక్స్ని కాదని వేరే యానిమల్ని, ఇంకొక డిఫరెంట్ న్యూ యానిమల్ అని చెప్పుకొని రాజులాగా కూర్చొని అన్ని రాజవైభవం అనుభవించింది. చివరికి ఎట్లాగైనా సరే దాని ఒరిజినల్ కలర్ బయటపడింది. పిల్లలు, బైబిల్లో కూడా ఇలాంటి నేచర్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు ఆయన 12 మంది డిసైపుల్స్ని చూస్ చేసుకున్నాడు. మీకు తెలుసు కదా పిల్లలు, జీసస్ యొక్క డిసైపుల్స్ ఎంతమంది చిల్డ్రన్? ఎస్, 12 మెంబర్స్ కదా. అందులో పీటర్, జేమ్స్, జేకబ్ అలా అందరు ఉన్నారు కదా. అందులోనే ఒకడు ఉన్నాడు పిల్లలు. బైబిల్ చెప్తుంది వాడు సాతాను
అని చెప్తుంది పిల్లలు. ఆ యొక్క డిసైపుల్ పేరు జూడాస్ ఇస్కరియోత్ కదా. ఇస్కరియోతు యూదా. పిల్లలు యూదా ఎంత డేంజరసో కదా మనకు తర్వాత అర్థమవుతుంది. యేసు ప్రభు చూస్ చేసుకున్నప్పుడు అందరూ యేసయ్యని వెంబడించారు. జీసస్ ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు 3.5 years ఈ భూమి మీద యేసయ్య సువార్త ప్రకటిస్తూ చాలామంది సిక్ పీపుల్ని హీల్ చేస్తూ దేవుని మాటలు చెప్తూ వాళ్ళు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టమని, దేవుణ్ణి నమ్ముకోమని, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని జీసస్ చాలా విషయాలు ప్రజలకు నేర్పిస్తూ 3.5 years చాలా కష్టపడి పరిచర్య చేశాడు కదా పిల్లలు. ఆ 3.5 years పరిచర్యలో ఈ అంకుల్ కూడా, యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యతో నడిచాడు, యేసయ్యతో తిరిగాడు. ఎంతో మందిని జీసస్ బాగు చేస్తుంటే ఇతడు కన్నులారా చూశాడు. జీసస్తో పాటు భోజనం చేశాడు, జీసస్తో పాటు ప్రయాణాలు చేశాడు, జీసస్తో పాటు కొండల మీదకి ఎక్కాడు. అంతేకాదు దోణల్లో ప్రయాణం చేశాడు. ఎన్నో అద్భుతాలు తన కళ్ళతోనే చూశాడు. ఒక చోట యేసయ్య భోజనం చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, లాస్ట్ డేస్లో మీలో ఒకడు నన్ను అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే పక్కనున్న పీటర్ అంకుల్కి, జాన్ అంకుల్కి ఎంత బాధేసిందో. దేవుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని చెవులో, ప్రభా ఎవరెవరు నాకు చెప్పవా, ఎవరు ప్రభా అని ఇద్దరు అడుగుతా ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఈ రొట్టెను ముంచి ఎవరికి ఇస్తానో అతడే నన్ను అప్పగిస్తాడని చెప్పి అది తీసుకెళ్ళి యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. పిల్లలు యేసయ్యతో తిరిగిన డిసైపుల్ ఎన్ని ప్రసంగాలు విన్నాడో, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే చూశాడో, ఎన్ని అద్భుతాలు తన కళ్ళతో చూశాడో. 5,000 మంది కంటే ఎక్కువ 5 రొట్టెలు 2 చేపలు పెడుతుంటే అందరికీ పంచే గుంపులో ఈ అంకుల్ కూడా ఉన్నాడు. పిల్లలు ఇన్ని మిరకిల్స్ చూసి కూడా యేసయ్యను అప్పగించడానికి వెండి నాణేల కోసం కకృతిపడి ఆ డబ్బును ఆశించి యేసయ్యను అప్పగించాడు. అందరికేమో డిసైపుల్ లాగా కనబడుతున్నాడు, కానీ లోపల ఆయనే జీసస్ని ఆ శత్రువుల చేతిలోకి అప్పగించాడు. ఎంత సాడ్ థింగో కదా. గెత్సెమనే తోటలో యేసయ్య తన డిసైపుల్స్ని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే అక్కడ లేడు. కాసేపు అయ్యాక వచ్చాడు. వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా శుభోదయం అని యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. మనం ఏమనుకుంటాం, మమ్మీ డాడీ మనల్ని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటే మా మమ్మీకి డాడీకి ఎంత ప్రేమ కదా అనుకుంటాం కదా చిల్డ్రన్. మనం ఏడుస్తుంటే అమ్మ నాన్న మనల్ని దగ్గర తీసుకోవాలని చాలా ఆశపడతారు. పిల్లలు మీరు కూడా అంతే కదా. మమ్మీ దగ్గర తీసుకోకపోతే పక్కకి వెళ్ళి అలిగి అలా చూస్తూ ఉంటారు, మమ్మీ నన్ను చూస్తుందా లేదా అని. మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్ళి డాడీ నన్ను చూస్తున్నాడా లేదా. మమ్మీ డాడీ చూడగానే మళ్ళీ ఏమెరగనట్టుగా సైలెంట్గా ఉంటారు. మమ్మీ డాడీ దగ్గర తీసుకొని ముద్దు పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి యూదా ఇస్కరియోతు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను పట్టుకొని ముద్దు పెడుతుంటే అందరు అనుకున్నారు, వావ్ ఎంత ప్రేమ యూదాకి జీసస్ అంటే అనుకున్నారు. ఆ సైనికుల్ని తీసుకొచ్చాడు. జీసస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈయనే జీసస్ అని చెప్పకుండా నేను ఎవరికి ముద్దు పెడతానో ఆయనే జీసస్ అని చెప్పాడు. పిల్లలు అలాంటి పని చేశాడు, యేసయ్యను అప్పగించాడు. ఎంత డేంజరస్ పర్సన్ కదా. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిల్డ్రన్ రకరకాల మనుషుల మధ్యలో ఉంటాం. బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఆ ఫాక్స్ ఒరిజినల్ కలర్ ఎలాగైనా బయటపడింది. జూడా ఒరిజినల్ కలర్ ఎలాగైనా తర్వాత బయటపడింది. యేసయ్య చనిపోతున్నప్పుడు అయ్యో నేను ఏ తప్పు చేయని వ్యక్తిని అనవసరంగా అప్పగించాను అని ఆ 30 వెండి నాణాలు దేవుని మందిరంలో అలా పడేసి వెళ్ళిపోయి ఆయన తన ప్రాణాన్ని తన చేతులతోనే తీసేసుకొని చచ్చిపోతాడు. పిల్లలు అతని ట్రూ కలర్ బయటకు వచ్చింది, తాను బతకలేదు కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి వల్ల మనము మోసపోకూడదు. ఓకేనా చిల్డ్రన్? రైట్, ప్రార్థన చేసుకుందామా మరి. యేసయ్య అలాంటి పనులు మేము చేయకూడదు, అలాంటి పనులు మాకెవరు చేయకుండా మాకు సహాయం చేయండి అని యేసయ్యని అడుగుదాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమైన ఫాక్సే కానీ బ్లూ డై వేసుకొని అందరికీ అబద్ధం చెప్పి అందరినీ మోసపుచ్చింది. ఎలాగైనా దాని ఒరిజినల్ నేచర్ తర్వాత బయటపడింది, అందరికీ దొరికిపోయింది. యూదా ఇస్కరియోతు కూడా యేసయ్య శిష్యుడిని అనుకుంటూ 3.5 సంవత్సరాలు నీతోనే తిరిగాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు. తన యొక్క మోసపు నేచర్ తర్వాత ఎలాగైనా బయటపడింది, తన ప్రాణాన్ని తానే పోగొట్టుకున్నాడు. ప్రభువా, ఇలాంటి మోసాలు మా ద్వారా జరగడానికి వీల్లేదు. ఎవరిని మోసం చేయకుండా సహాయం చేయండి. అలాగే ఎవరైనా మోసం చేయడానికి మా దగ్గరకు వచ్చినా వారిని గుర్తించడానికి కావాల్సిన జ్ఞానం మా అందరికీ దయచేయమని వందనాలు చెల్లిస్తూ ఈ కిడ్ స్టోరీ టైంను వింటున్న ప్రతి బిడ్డను కూడా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఎఫ్ఎస్సి 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. మరొకసారి నేర్చుకుందాం చిల్డ్రన్. ఎఫ్ఎస్సి 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎఫ్ఎస్సి 5:6. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.